డిమాండ్ల సాధన కోసం వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఓలా ఊబర్ క్యాబ్ డ్రైవర్స్. సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్సెంటివ్స్ తో పాటు ట్రిప్పుల సంఖ్య తగ్గించడంతో వెహికల్ ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓలా ఊబర్ కంపెనీలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు క్యాబ్ డ్రైవర్లు. ఇందిరా పార్క్ దగ్గర దీక్షను ప్రభుత్వం భగ్నం చేసినా ఇవాళ మణికొండ దగ్గర దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. డిమాండ్స్ పరిష్కరించేంత వరకు ఉద్యమం ఆగబోదని హెచ్చరిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ కార్లు కొన్నామంటున్నారు డ్రైవర్లు. మొదట్లో ఆశ చూపించి ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఓలా ఊబర్లు మొదట్లో ఇచ్చినన్ని ట్రిప్పులు ఇన్సెంటివ్లు ఇప్పుడు ఇవ్వటం లేదనేది డ్రైవర్ల ఆరోపణ. మేము క్యాబ్లు అప్పులు చేసి కొనుక్కున్నాం సార్. అప్పులు చేసి కొనుక్కొని ఈ రోజులో మొదట్లో కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి, మాకు జీతాలు వెళ్ళలేని పరిస్థితి, డీజిల్కి వెళ్ళలేని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాం. 18 గంటలు పనిచేసినా కూడా మేము మా కష్టం 18 గంటలు కష్టం చేసినా కూడా మా కడుపు నిండని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమస్యలు ఓలా ఊబర్ రెండు కంపెనీలు మా యొక్క సమస్యను వారి దృష్టి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించాలి. గతంలో నెలకు 60 నుంచి 70,000 సంపాదిస్తే ఇప్పుడు 20,000 సంపాదించడం కూడా కష్టంగా మారిందంటున్నారు డ్రైవర్లు. రోజు రోజుకు క్యాబ్లు పెరగడం కూడా ఇందుకు కారణమంటున్నారు. క్యాబ్స్ ఓలా ఊబర్ ఈ రోజు చేస్తున్న అన్యాయాలపైన మా పోరాటం చేస్తున్నాం. ఓలా ఊబర్ ముందు మనకు హైదరాబాద్లో వచ్చినప్పుడు మీకు 70,000 నుంచి ₹1,00,000 మేము మీకు ఆదాయం ఇప్పిస్తామని చెప్పడం వల్ల మా డ్రైవర్ సోదరులందరూ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ ఆదాయం రావట్లేదు. మాకైతే ఏదైతే మా బతకడానికి మాకైతే ఏదైతే ఇస్తున్నారో అది ఇవ్వాలని కోరుతున్నాం. ఓలా ఊబర్లు కొత్త వాహనాలు తీసుకోవడం ఆపేయాలనేది డ్రైవర్ల డిమాండ్. ఉన్న వాళ్లకే బుకింగ్స్ లేకపోతే కొత్త వాటిని తీసుకోవడం ఎందుకనేది వాళ్ల ప్రశ్న. లీజు పద్ధతిని రద్దు చేయడంతో పాటు షేర్ బుకింగ్, ఫేర్ పద్ధతులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్. బాగానే ఉండింది బస్సు, రాను అసలు బుకింగ్స్ రావట్లేదు. కాల్ చేస్తే వాళ్ళకి వెయిట్ చేయండి సార్ అంటున్నారు. ఎంతసేపు డీజిల్ వేసుకొని హైదరాబాద్ మొత్తం తిరిగినా కానీ ఒక్క బుకింగ్ కూడా రావట్లేదు. మార్నింగ్ 4 నుంచి నైట్ 12 దాకా వెయిట్ చేసినా కానీ బుకింగ్స్ అస్సలు రావట్లేదు. ఎయిర్పోర్ట్లో పోయి గంటల తరబడి ఎన్ని గంటలు వెయిట్ చేసినా కానీ బుకింగ్స్. అక్కడ నుంచి మేము ఇక్కడ మళ్ళీ సిటీకి రావాలంటే 35 కిలోమీటర్స్. ఎంత డీజిల్ లాస్ అవుతుంది. ఫోన్ చేసి కాల్ చేసి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేయండి బాబు, వెయిట్ చేయండి, మా వల్ల ఏం లేదంటే మిగతా వాళ్ళ వెహికల్స్ ఎలా వస్తున్నాయి బుకింగ్స్. పీక్ అవర్స్ తీసేసి కనీసం 12 ట్రిప్లతో బిజినెస్ గ్యారంటీ ఇవ్వడంతో పాటు ప్రతి కారుకు 5 ఏళ్ల వరకు అది వర్తించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు. మినీ, సెడాన్ కార్లకు తారీఫ్ విడివిడిగా ఉండాలని కోరుతోంది. ఎయిర్పోర్ట్ ట్రిప్పుల్లో మినీ కారుకు 800, సెడాన్ వెహికల్ కు ₹1,000, ఎస్యూవీ వాహనాలకు 1,500 చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ముందు క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ కొన్ని డిమాండ్లు పెట్టింది. డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేయడంతో పాటు SOS ఫోన్లను అందించాలని కోరుతోంది. డ్రైవర్లకు కూడా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు.